అమ్మా ఇక మేము బయలుదేరుతామమ్మా. మామయ్య ఇప్పుడు మీరు వెళ్ళి మాత్రం అక్కడ చేసేదేముంది? అక్కడ ఉండేదేదో ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక 4 రోజులు మీరు కళ్ళెదురుగా ఉన్నారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా కాస్తంత మనశ్శాంతిగా ఉంటుంది కదా మామయ్య. ప్లీజ్ మామయ్య ఉండండి. మాకు ఉండాలనే ఉందమ్మా, కానీ ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా మనసు తరుక్కుపోతూ ఉంటుంది. నాకు తెలియని ఆవేశం వస్తుంది. నువ్వు నీ భర్తతోటి కలిసి కళ్ల ముందు సంతోషంగా కనిపిస్తూ ఉంటే ఎన్ని రోజులైనా చూస్తూ ఉండబుద్దవుతుంది. కానీ ఇలా నువ్వు భర్తకి దూరంగా పిల్లలతో పాటు ఇలా కష్టాలు పడుతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదమ్మా. ఈ ఆవేశంలో నేనేం చేస్తానో, మళ్ళీ ఏం గొడవలు అవుతాయో అని భయంగా ఉంది. అవునమ్మా, మీ మావయ్య గారు చెప్పింది నిజమే. మీరిలా బాధలు పడుతూ ఉంటే మేం చూస్తూ తట్టుకోలేము. నేనేం బాధపడట్లేదు అత్తయ్య. నందు మోసపోయాడే తప్ప తనేం దుర్మార్గుడి కాదు. మా మీద ప్రేమ లేక కాదత్తయ్య. నందు ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జీవితంలో ఒకసారి దెబ్బతిన్నా నేను అతని గురించి ఎంత ఆలోచించుంటే మళ్ళీ అతనితో రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉంటాను. ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, నందు అమాయకుడు. కేవలం పరిస్థితులకి తలవంచాడే తప్ప తనకి నా మీద ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. అది నీ నమ్మకమో నీ అమాయకత్వమో నాకైతే అర్థం కావట్లేదమ్మా. సరే, నీ నమ్మకం నీది, మా అనుభవం మాది. నీ ప్రయత్నమైతే నువ్వు చెయ్యి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాం. అయితే తాతయ్య మీరు మమ్మల్ని చూడ్డానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు కదా? తప్పకుండా వస్తావమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది తాతయ్య. అక్కడ ఉంటే మీరు రమ్మంటే వచ్చేవాళ్లే కాదు, ఇప్పుడైతే మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామంటున్నారు. అవును తాతయ్య, అక్కడుంటే 4 రోజులున్నామంటే ఉండకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఎంచక్క మాతోనే ఉండొచ్చు. మీరు మీతో పాటు ఆడుకుంటూ ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఆపరు. సరేనమ్మా, మేం బయలుదేరుతాం. వెళ్ళొస్తాం. అది వెళ్ళొస్తాం. నిత్య, తమ్ముని బాగా చూసుకో. చూడమ్మా, నీకు కష్టంలో ఎవరున్నా లేకపోయినా ఈ మామయ్య ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. ఏం జరిగినా సరే నువ్వు మాతో చెప్పాలి. నీ మనసులో దాచుకొని కుమిలిపోవద్దు. నేను నీకు మామయ్యని కాదు, కన్న తండ్రి లాంటి వాణ్ణి. ఆ విషయం గుర్తుపెట్టుకో. వస్తానమ్మా, వస్తాను. పదేందిరా. బాయ్ తాతయ్య. బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. బాయ్. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, మేము స్కూల్కి వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. దా. చూసావా మేఘనా, పిల్లలు ఇన్ని రోజులు బయట పడలేదు కానీ వాళ్ళ మనసులో ఎంత స్ట్రెస్ ఉందో గమనించావా? ఆ ఇంట్లో ఉండగా మీ అత్తయ్య మావయ్య కనీసం వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వడానికి కూడా ఆలోచించేవాళ్ళు. వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో గమనించావా? నిజమే నవ్య, ఆ ఇంటికి రావాలి అన్నా అత్తయ్య మామయ్యలు ఆలోచించేవాళ్ళు. 4 రోజులు ఉండడానికి కూడా మొహమాట పడేవాళ్ళు. పిల్లలు నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నా ఏదో తెలియని భయం. ఎక్కడ నందు వాళ్ళ బామ్మగారు నచ్చుకుంటారోనని నాకు తెలియకుండానే పిల్లల్ని వాళ్ళకి దూరం చేసేసేదాన్ని. ఆ క్షణంలో పిల్లలు ఇంత మానసికమైన స్ట్రగుల్ అనుభవిస్తారు అని నేను ఊహించలేదు.
ఇప్పుడు వాళ్ళ మాటల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. పిల్లలకి వాళ్ళ నాన్న దూరం అయ్యాడు అన్న ఒక్క బాధ తప్ప ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసినందుకు ఒక రకంగా వాళ్ళు హ్యాపీగా కనిపిస్తున్నారు మేఘనా. వాళ్ళకి కాదు, నేను ఒక రకంగా టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యాను అనిపిస్తోంది నవ్య. అక్కడ ఉన్నంతకాలం ప్రతి క్షణం మా బంధాన్ని ఎలా కాపాడుకోవాలా, నందు మనసులో నా స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలా అన్న ఆలోచనలతోనే టైం సరిపోయేది. కానీ ఇప్పుడు నాకు నందుకి మధ్య ఆఘాతాలు సృష్టించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి టైం దొరికింది. నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తాను. అక్కడి నుంచే నా శత్రువు ఎవరో తెలుసుకొని వాళ్ళని బయట పెట్టడం కోసమే కష్టపడతాను. ఈ క్షణం నుంచి నా శత్రువుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అమ్మా, ఒక్క నిమిషం నన్న కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఇప్పుడు నా కాఫీ వద్దు, ఏమొద్దు, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పు నాన్నా, ఏం మాట్లాడాలి? అమ్మా, నాకిక్కడ ఉండాలనిపించట్లేదు. వెంటనే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏంట్రా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? బామ్మ, దయచేసి నేను చెప్పేది వినండి. ఏమైందిరా? అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? అమ్మా, ఇక్కడుంటే నన్ను పాత జ్ఞాపకాలన్నీ వెంటాడుతూ ఉంటాయి. మేఘనని నేను ప్రేమించానమ్మా. మేఘన కోసం నా జీవితాన్ని ఒక బహుమతిగా ఇద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా మా ఇద్దరి మధ్య చాలా జరగకూడని సంఘటనలే జరిగాయి. ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ పరిసరాలు, ఆఫీస్, ఇవన్నీ నాకు పదే పదే మేఘనని గుర్తు చేస్తూ ఉన్నాయి. తనతో కలిసి చేసిన ప్రయాణం తాలూకు అన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వాటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ నేనిక్కడ ఉండలేనమ్మా. వెళ్ళిపోదామమ్మా. మనందరం ఈ ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం. అది కాదు నందు, ఈ ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్యలన్నీ సమసిపోతాయా చెప్పు? ఏమోనమ్మా, నాకు తెలీదు. కానీ ఇక్కడుంటే మాత్రం నాకు మనశ్శాంతి ఉండదు. ప్రతి క్షణం తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా తనతో కలిసి నేను చేసిన ప్రయాణమే నాకు గుర్తొస్తూ ఉంది. ఎక్కడ చూసినా తన గురించి ఆలోచనలే నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఏదైతే నేను మర్చిపోవాలనుకుంటున్నానో అది పదే పదే నాకు గుర్తొచ్చి నన్ను బాధ పెడుతూ ఉందమ్మా. వెళ్ళిపోదాం. ఒరే పిచ్చోడా, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంట్రా? నీకు మతిగాని పోయిందా ఏంటి? ఇక్కడే ఉంటే నిజంగానే నాకు మతి పోయేలా ఉంది బామ్మ. ఎక్కడికి పోయినా వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళకెంత దూరం అవుదాం అనుకుంటే వాళ్ళు నాకంత దగ్గర అవుతున్నారు. నా వల్ల కావట్లేదు బామ్మ. ఇంకా ఇక్కడే ఉంటే నాకు మెంటల్ టెన్షన్ తోటి నిజంగానే పిచ్చెక్కేలా ఉంది. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎంత దూరమని వెళ్ళిపోతావురా? అయినా తప్పు చేసింది అది. అలాంటిది నువ్వు ఉన్న కొంప, ఆస్తులు అన్నీ వదిలిపెట్టుకుని నువ్వు దూరంగా పారిపోవడమేంట్రా? నువ్వు వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు అది గెలిచినట్టు అవుతుంది. బామ్మ, ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది ముఖ్యం కాదు. నాకు మనశ్శాంతి అనేది చాలా అవసరం. నేను ఇప్పుడున్న కండిషన్లో ఈ ఊరిలో ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా నా పరిస్థితి గురించి మీకు చెప్పినా అర్థం కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నందు, వెళ్ళిపోదాం. నీ నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదనలేదురా. కానీ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మాత్రం నీ మనసులో ఉన్న ఈ అలజడి తగ్గుతుందంటావా? ఆ మేఘనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వెంతగా తనని ప్రేమించావో కూడా నాకు తెలుసు. ఇన్ని తెలుసు కాబట్టే ఆ రోజు నువ్వు ఇద్దరి పిల్లల తల్లిని పెళ్లి చేసుకుంటానన్నా
నేను కాదనలేకపోయాను. నీ మనసుకి నచ్చిన అమ్మాయితోటి నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు అనుకున్నాను. కానీ నీ జీవితం ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. మనసు నిండా ఇంత ప్రేమ పెట్టుకున్నవాడివి ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయినా గాని నువ్వు తన జ్ఞాపకాల నుంచి బయటపడతావన్న నమ్మకం నాకు లేదురా. నేను చెప్తోంది కూడా అదే కదా. నీకు చేతనైతే దాన్ని నీ మనసులోంచి బయటికి పంపించాలి గాని మనం ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏమిట్రా? ఆ విషయం తెలిస్తే దాని కొమ్ములు నెత్తికెక్కవు. చూసావా, నాకు భయపడి ఎలా పారిపోయారో అనుకోదు. అనుకోవడమేంటి, 10 మందికి చెప్పి నవ్వుకుంటుంది కూడా. ఇదిగో చూడు నందు, నేను చెప్తున్నాను కదా, నా మాట వినరా. కొన్ని రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు కూడా దాన్ని మర్చిపోతావు. ఈ ఇంటిని, ఇంత మంచి మనుషుల్ని వదులుకొని వెళ్ళినందుకు ఆ మేఘన కూడా బుద్ధి వచ్చి మళ్ళీ వచ్చి నీ కాళ్ల మీద పడుతుంది చూడు. బామ్మ, నాకివన్నీ అనవసరం. తను మళ్ళీ తిరిగి రావాలని, నాకు క్షమాపణలు చెప్పాలని గాని, అసలు మళ్ళీ నేను తనతో మాట్లాడాలని గాని నాకు లేదు. వీలైనంత త్వరగా తనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. తన నేను పూర్తిగా మర్చిపోవాలంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఏంటే వీడు? మేడం, మేఘన వస్తుంది వస్తుంది అన్నారు, ఇంతవరకు రానేలేదేంటి? కంగారు ఎందుకు? ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడికి పోతుంది? తనకు వెళ్ళటానికి వేరే దారి లేదు. వెతుక్కుంటూ ఇక్కడికి రావాలి. ఒకవేళ తను వెళ్ళినా నేను వెళ్ళనివ్వను. ఏదో ఒక రకంగా మళ్ళీ ఇక్కడికొచ్చేలా చేస్తాను. ఎందుకు మేడం? ఎలాగో నందుని వదిలేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడతానంటున్నారేంటి? చూడు, పిల్లి ఎలక ఉన్నాయనుకో, అవి వేటి దారినవి వెళ్ళిపోతే థ్రిల్ ఏముంటుంది చెప్పు? రెండు ఒక్క చోటే ఉండాలి. ఏ టైంలో ఎలక తిరుగుతుందా, పిల్లి తినేస్తుందా అని టెన్షన్ పడాలి. పిల్లి నుంచి తప్పించుకోవడానికి ఎలక నానా ప్రయత్నాలు చేయాలి. అది ఎంత కామెడీగా ఉంటుందో తెలుసా? టీవీలో నువ్వెప్పుడు టామ్ అండ్ జెర్రీ చూడలేదా? జస్ట్ లైక్ దట్. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే మనకు ఫన్. వాళ్ళు బాధపడుతుంటేనే మనకు హ్యాపీ. వాళ్ళు టెన్షన్ పడుతుంటేనే మనకు సంతోషం. వావ్ నందు, కమ్ ఆన్, వెల్కమ్ బ్యాక్. నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కూర్చో. నేను పిలవకుండానే నువ్వు టైంకొచ్చేసావు. దాట్ మీన్స్ నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోయావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి రాలేదు. మరి రిజైన్ చేయడానికి వచ్చాను. వాట్ ఇస్ దిస్ నందు? ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు? నా వల్ల కావట్లేదు ఆరోహి. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. పదే పదే నాకు ఆ మేఘను గుర్తుకొస్తుంది. తను గుర్తుకొచ్చి ప్రతిసారి తను చేసిన మోసం గుర్తొస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా. నువ్వలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటేనే నేను సక్సెస్ అయినట్టు. నందు, నువ్వెంతో ధైర్యం గలవాడివి అనుకున్నాను, కానీ ఇంత భయస్తుడువని నేను అస్సలు అనుకోలేదు. భయమా? మరి కాకపోతే ఏంటి? తన జ్ఞాపకాలు నిన్ను బాధ పెడుతున్నాయి, భయపెడుతున్నాయి అంటే నువ్వు భయస్తుడివి కాకపోతే మరేంటి?
తప్పు చేసింది తను. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరం ఏంటి? నువ్వు దూరమైనందుకు, నిన్ను దూరం చేసుకున్నందుకు తను బాధపడాలి. అంతేగాని తన జ్ఞాపకాలతో నువ్విలా ఫీల్ అవటం ఏంటి చెప్పు నందు? నువ్విక్కడుంటే నీ చుట్టూ 10 మంది ఉంటారు. మమ్మల్ని అందరినీ చూస్తుంటే నువ్వు ఆ పాత జ్ఞాపకాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే ఇంట్లో ఒంటరిగా ఉంటే నీ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు. అవన్నీ ఆలోచించి చెప్తున్నాను నందు. నువ్విక్కడ జాబ్ చేయటం చాలా అవసరం. నేను వెళ్తాను రోహి. నందు, నా భర్త నా కళ్ళ ముందు నిలబడితే పరాయి వాళ్ళ చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. మేఘనా, వెల్కమ్ మేఘనా, కమ్ కమ్. నువ్వు మళ్ళీ తిరిగొస్తావని నేను అస్సలు ఊహించలేదు. చెప్పు మేఘనా. ఆరోహి, నేను ఇక్కడ పనిచేయడం నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది? నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని వదులుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? నీ వల్ల మన ఛానల్ ఏ రేంజ్కి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. కానీ నువ్వెప్పుడెప్పుడు తిరిగొస్తావా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వంటే మాకు ఎప్పుడు గౌరవమే మేఘనా. నువ్వింకా సక్సెస్ ని సాధించాలి. జరిగినవన్నీ వదిలేసి నీ అంతటి నువ్వుగా వచ్చి జాబ్లో జాయిన్ అవుతాను అనడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ ఆరోహి. ఇక ఇవాల్టి నుంచే నేను రీజాయిన్ అవుతాను. యో మోస్ట్ వెల్కమ్ మేఘనా. కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజనా? ఏంటి? నువ్విక్కడ జాబ్ చేస్తూ ఉండటం నాకు సంతోషమే. కాకపోతే ప్రతిరోజు నువ్వు మళ్ళీ నందుని చూడాల్సి వస్తుంది. జరిగినవన్నీ నాకు తెలుసు కాబట్టి మళ్ళీ నువ్వెక్కడ ఫీల్ అవుతావు అని నాకు డౌట్గా ఉంది. నాకు నువ్వు కావాలి, నందు కావాలి. ఎందుకంటే మీరిద్దరూ ఎంత టాలెంటెడ్ పర్సన్సో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరిని నేను దూరం చేసుకోవడానికి ఇష్టపడను. నా ఛానల్కి మీరిద్దరూ చాలా అవసరం. ఒకప్పుడంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి చక్కగా కలిసిపోయి అన్ని పనులు షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మీ పరిస్థితులు వేరు కదా. మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేసి ఎక్కడ మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడతారో అని చిన్న అనుమానంగా ఉంది. నాకు ప్రొఫెషనల్ లైఫ్ తప్ప పర్సనల్ లైఫ్ అంటూ ఏమీ లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నా వర్క్ తప్ప వేరే ఏ ఎమోషన్ గురించి ఆలోచించే తీరిక, ఓపిక నాకు లేవు. ఒకవేళ నేను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు చక్కగా జాబ్కి రిజైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను రిజైన్ చేయను. నేను ఇక్కడే ఉంటాను ఆరోహి. ఆరోహి, నాదొక రిక్వెస్ట్. ఇప్పటి నుంచి నేను చేసే ఏ స్టోరీ గురించి కూడా డీటెయిల్స్ ఎవరికి లీక్ చేయడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి
నేనెవ్వరితోనూ కలిసి వర్క్ చేయను. నేనే ఓన్గా నా అంతటి నేనే చేసుకుంటాను. నా సీట్ని కూడా అక్కడి నుంచి మార్పించు. ఆరోహి, ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పని అందరికీ బహిరంగంగా చెప్పే చేస్తాను. ఈ క్షణం నుంచి నేను నందుని అరెస్ట్ చేసిన ఆ కేసు గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటున్నాను. నేను డ్యూటీలో చేరిన తర్వాత చేయబోయే మొట్టమొదటి స్టోరీ అదే. స్టోరీయా? ఎందుకని? అయిపోయింది కదా. అవలేదు, అందులోనే అసలు కథ మొదలవుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాను. ఆ కేసులో ఉన్న లూప్ హోల్స్ ఏంటో, దానికి జరిగిన కారణాలేంటో, అసలు ఆ కేసులో నన్ను ఎవరు తప్పుదారి పట్టించారో, ఎలా ఆ కేసులో నన్ను నిందితురాల్ని చేశారో మొత్తం అన్నీ బయటికి లాగుతాను. దట్స్ మై ఫస్ట్ డ్యూటీ. ఇట్స్ ఓకే, గుడ్. నువ్వు ముందు జాయిన్ అవ్వు, తర్వాత చేద్దు కానీ. నేను కూడా రిజైన్ చేయట్లేదు. నేను కూడా ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నాను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నందు. మేడం, వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. విషయం ఏంటంటే ఆ మేఘన మళ్ళీ అదే కేసును తిరగతోడతాను అంటుంది. తను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో అటు తిప్పి ఇటు తిప్పి మీ దాకా వస్తుందేమో మేడం. ఎలా వస్తుంది బార్బీ? ఎలా రానిస్తాననుకున్నావు? ఇంత చేసిన దాన్ని నా ప్లాన్స్ నాకుండవా? నేను చెప్పాను కదా, టామ్ అండ్ జెర్రీ వార్ ఎలా ఉంటుందో కళ్ళారా చూపిస్తాను అని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూసుకో. వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా చివరికి రిజల్ట్ మాత్రం నేననుకున్నట్టుగానే వస్తుంది. దట్ ఈస్ ఆరోహి. శివ, ఆ రోజు హోటల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా? ఇంత సీరియస్గా ట్రై చేస్తుందంటే నిజంగానే తను చెప్పినట్టు ఎవరో శత్రువు నాకుండే ఉంటారు. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. మేఘనను వదిలితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటుందేమో. ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తోంది. నిజంగానే ఇది అనుకున్నట్టు అంతా తిరగతోడదు కదా. నేనే శత్రువునని కనిపెట్టేస్తుందా ఏంటి?